जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरी निनाद जय 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 చెల్లె నీకు విషయం చెప్పాలి. ఏంటిదన్నా? అయితే చెల్లె హాస్టల్లో ఉండనంటుంది. ఎంత చెప్పినా వింటలేదు. ఇక్కడ నీ దగ్గరనే ఉండాలంటుంది. అయితే అన్న, అది హాస్టల్ నుండి చదువుకునే బదులు నేను ఇక్కడ దగ్గరనే ఉంటే, నా దగ్గర ఉంటే నాకేమన్నా బరువా? ఉండనీతి. దాన్ని ఇష్టం లేనిది హాస్టల్ ఎందుకు జాయిన్ చేసుడు? అట్లా కదరా, బాగా చెప్తే ఏమంటాడు అని. ఆయన ఏమంటాడన్నా? ఆయన ఏమన్నాడు? నేను చెప్తాతి ఆయనకి. చెల్లెని నేను జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు. సర్రా చెల్లె, బావకు అర్థమవుతాడు చెప్పు. బావ ఏమనుకుంటాడో అని నువ్వు టెన్షన్ పడకన్నా. బావకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాతి. సరేరా చెల్లె, బావకి విషయం ఎప్పుడు చెప్తావు? సమయం చూసి చెప్తా అన్నా, తొందరపడు ఎందుకో. బావా అంత మంచిదేనా? అంత మంచి. ఎప్పుడు వచ్చారు బావా? కూకోని ఇప్పుడు వచ్చిన బావ. గట్లా ఈ టైంలో ఇటు మా దిక్కు తవ్వబడ్డది. అయితే చెల్లె నువ్వు హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చిన. చేసిరా మరి? ఇంకా ప్రాసెస్ ఏది కాదే, ఇక చెల్లెని కలుద్దామని వచ్చిన. అదే ముచ్చట నీతో మాట్లాడాలి. అన్ననేమో చెల్లెని హాస్టల్లో జాయిన్ చేపిస్తా అంటాడు. చెల్లెనేమో హాస్టల్ నుండా మన ఇంటికన్నే ఉండి చదువుకుంటా అని చెల్లె అంటాంది. నిన్ను అడిగితే నువ్వేమంటావేమో అని అన్న ఆలోచించుతుండ అంతే. బావా దాంట్లో ఏముంది, హాస్టల్ ఉంటేనే ఇంకా రోజులు మంచిగా లేవు. అదే మన ఇంటికాడ అయితే వాళ్ళ అక్క కూడా ఉంది కదా, ఆమె చూసుకుంటది. ఇక్కడనే ఉండని, దానికి నేనేమనుకుంటా బావా? నేను కూడా అదే చెప్పిన. బావ ఏమనుకోడు, చెల్లి ఇక్కడనే ఉండని అని. నా మనసులో మాటని నువ్వు కూడా చెప్పినావు. ఉండని బావా, ఇటు వచ్చినావు, మంచి దావ చేసుకుందాం. నాకు కూడా ఎత్తా తినిపో. నీ భయం పోయిందా అన్న? బావ ఏమంటాడు అన్నావు కదా, బావ కూడా ఉండని అంటాడు. ఇంకేంది, చెల్లెని రేపు తీసుకురా. సరే చెల్లె. సరే బావ, పోయేస్తా. సరే బావా, జాగ్రత్త. రేపు చెల్లెని తీసుకొని రా అన్న. సరే మెల్లవో, పోయినాక ఫోన్ చేయి. బాబాని ఏంటి? మీ చెల్లె ఉంటా అంటే సరే అన్నా కానీ కొంచెం ఆమె ప్రవర్తన ఏదో తేడా కొడుతుంది. తేడా కొడుతుందా అంటే? చిన్నపిల్ల కదా, తెలుసు తెలియక ఇట్లా పట్టి అట్లనే మాట్లాడుతుంది. దాని మాటలు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? ఎప్పు నువ్వే అంటున్నావు కదా తెలిసి తెలియక మాట్లాడుతుందని. పోనీ ఇడిచిపెట్టు. నువ్వు ఇడిచిపెట్టంటావే, కానీ రేపు పొద్దుగా మనకే అయితే. మనకెందుకు లొల్లులు అయితే? తెలిసి తెలియక ఏదో అంటుంది. నేను చెప్తాది దానికి. ఏమో నీకు తెలియదు. రే భవానీ, అక్క కొంచెం పప్పు పెట్టవా? అయ్యో, ఇంట్లో పప్పు నిండుకున్నది అక్క. నేను కూడా చూసుకోలే. దాసి ఇంకా సామాన్ తీసుకురాలేదు. అవునా? అవును గాని మీ ఇంట్లో లొల్లి అవుతుంది. లొల్లా? మా ఇంట్లో ఏం లొల్లక్క? ఏం లేదు. ఏ లొల్లి అయినట్టు వినబడ్డది, అందుకే అడుగుతాను. లొల్లి కాదు, మా ఆయననే గట్టిగా మాట్లాడిండు. మా చెల్లె మా ఇంట్లోనే ఉంటుంది కదా, ఇక అది బావా అని పరాష్కం ఆడాలని ఏమన్నదో. ఆయన నా దగ్గరకు వచ్చి మీ చెల్లె గట్లా మాట్లాడుతుంది ఏంది అని లొల్లి పెట్టిపోతాడు అంతే. సరేరా, పోయేస్తా. సరే అక్క. తమ్ముడు దాసు. ఏ చిరాకేం లేదు తీరా, వేరే పని మీద ఉన్నా కానీ చెప్పు. తమ్ముడు దాసు, నేను మళ్ళీ చెప్తాగురా. అక్క ఏమేం తమ్మి మరదలు మీకు బాగా లొల్లి పెడతాను? ఒక్క మరదలను తిడతలే అక్క, ఇద్దరు మరదలను తిడుతున్నా. ఇద్దరు మరదలు పెడతాను? ఒక్కరిని చేసుకుంటే ఒకళ్ళు ఫ్రీయే కదా తమ్మి. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఏం మాట్లాడుకునే ఉన్నది, అందరు అనుకునేదే నేను అంటన్నా. మంచిగా మాట్లాడుంటే రారక్క, లేకపోతే లేదు. ఒక్కొక్కళ్ళకు మా మీదనే. అసలు వీళ్ళని కాదు, దీన్ని అనాలి. దీని సంగతి చికెన్ అంటే మా చెల్లెకు మస్తు ఇష్టం. ఇలా మంచిగా తింటది. ఏమైంది నీకు? మీ చెల్లి వచ్చిందని చికెన్లు మటన్లు మంచిగానే ఎత్తున్నావు, కానీ బయట మాట్లాడుకునే దాని గురించి వింటున్నావా? నేను చికెన్లు మటన్లు అంటే బయట ఎందుకు మాట్లాడుకుంటారు? దేని గురించి మాట్లాడుకుంటారు? వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటే నేను కూడా నిన్ను అనపోతుండే. అక్కని చేసుకున్నాడు,
చెల్లె ఫ్రీగా వచ్చింది, మంచిగా ముగ్గురు కలిసి కాపురం చేసుకుంటూ ఉంటే మంచిదే కదా, లొల్లిలు ఎందుకు పెట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు. అందుకనే చెప్తున్నా. ఎవరది అన్నది? నా ముందుకు వచ్చి బాబు నా మాటలు. అందరూ మన ముంగరికి వచ్చి మాట్లాడరు, ఎన్నికెన్నో మాట్లాడుకుంటారు. మంది మాటలు పట్టుకొని ఇప్పుడు మా చెల్లెని ఇంట్లోకెళ్ళి పంపించమంటావు అంతేనా? గిట్టనోళ్ళు ఎవరో ఎన్ని మాట్లాడతారు. నేను మా చెల్లె మంచిగా ఉన్నప్పుడు నీకేంది బాధ? నువ్వు మీ చెల్లె మంచిగానే ఉండాలి, ఉంటారు కూడా. అది మీ అమ్మగారింటి కాడ. అత్తగారింటి కాడ ఉంటే నలుగురు నవ్వుతారు. ఏదో 4 రోజులు ఉంటది అంటే ఉండని అనుకున్నా గానీ ఆమె ఇక్కడనే తిష్టెత్తుందని నాకేం తెలుసు. ఆ తిస్టేషన్ సపరేకుంటే ఏం కాకపోతుండే. అన్ని తింగర్ పనులు, తింగర్ మాటలు. అందుకనే ఎప్పుడు పోతుంది అని అడుగుతున్నా. ఏంది ఎప్పుడు పోతుందా? ఎందుకు పోతుంది? అది అసలే పోదు, ఇక్కడ ఉండే చదువుకుంటది. దాని చదువు అయిపోయేదాకా నా ఇంట్లోనే ఉంటది. మా అన్న అడిగినప్పుడు ఉండంతి నాకేమన్నా బరువా, నేను అద్దంటనా అని మాట్లాడితేవు కదా. ఇప్పుడు నేనెందుకు పోమంటా అంటే నేను కంటు కావాలా? వాళ్ళ ముందట నువ్వు మంచిగా ఉంటావు. అయినా మా చెల్లె మనసులో ఏ దురుద్దేశం లేనప్పుడు నీకెందుకు అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఏదో బావ అని ఆట పట్టిస్తుంది కావచ్చు, గదానికి అన్ని మాటలు మాట్లాడాలా? ఆట పట్టిద్దే తప్పులేదు, అతి ఎత్తుంది. అందుకనే అద్దు పోమంటున్నా. చూడు, మా చెల్లె గురించి మంది ఎవరైనా తప్పు మాట్లాడితేనే నేను ఊకోను. అసంటిది నువ్వు మాట్లాడినావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. నీకేమన్నా పిచ్చా? ఏహే, నువ్వు ఎన్నన్నా చెప్పు, మా చెల్లె ఇక్కడనే ఉంటది. కాదంటవా నువ్వే ఇంట్లోకి వెళ్ళిపో. మా చెల్లె మాత్రం నా ఇంట్లోకి లేను మొన్న. అవును. ఏ నువ్వు ఇంకేం చెప్పకు, మా చెల్లి ఇక్కడనే ఉంటది, ఈయనే చదువుకుంటది. నీకంత కష్టం అనిపిస్తే నువ్వు బయట పోయి బతుకు, అంతేగాని మా చెల్లెని మాత్రం నేను పంపియా. ఏంటే నా ఇంట్లో వండుకుంటా నీ చెల్లెని పొమ్మన్నందుకు నన్ను ఇంట్లో పొమ్మంటున్నావా? ఇన్ని రోజుల నుంచి నేను నిన్నేమన్నా చెప్పు. మీ చెల్లెత్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు, తర్వాత నీకే ఇబ్బంది అవుతుందని చెప్పినా అర్థమైందా? నేను కూడా నిన్నెప్పుడు ఏమనలే. మా చెల్లె గురించి తప్పుగా మాట్లాడుతూనే అంటున్నా. మా చెల్లె ఎక్కడికి పోదు, నువ్వు నన్ను కొట్టు తిట్టు చంపు. ఎట్లా మీ చెల్లెని ఎలాగొట్టానో నాకు తెలుసు, నేను చూసుకుంటా. నువ్వు మా చెల్లెని ఇంట్లోకి వెళ్ళగొడితే ఏం చేయాలనో నేను అదే చేస్తా. భయపడేదాన్ని అసలే కాదు. దీనికి ఎంత చెప్పినా ఇంటలేదు. నేను సంగతి చెప్తా. ఏమేంద్రపేట గిడ కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్, మా భార్య వాళ్ళ చెల్లి వచ్చింది. ఇక ఆమె అన్ని తింగరేసాలు ఎత్తుంది. నేను భవానికి చెప్పినా కూడా చిన్నదేనా ఫోన్ తీ ఉన్నంతి అని అంటుంది. అందుకనే మనసు పట్టక బయట వచ్చి కూకున్నా. అరే చిన్నపిల్ల కదా, తెలిసి తెలియని వయసులో ఏదో అలర్జీ చేస్తుంది. నేను వెళ్ళి కొడులతో మాట్లాడొస్తా. సరే సరేనా? అది నేను మాట్లాడితేనే ఇండ్లే, నువ్వు మాట్లాడి తింటదా? సరే, నీ ప్రయత్నం ఏదో నువ్వు అయిపో. చెల్లె ఏందన్నా ఇట్లా వచ్చినావు? అత్తున్నాని కనీసం ఫోన్ కూడా వేయలేదు. చెల్లెని తీసుకుపోదామని వచ్చిండ్రా. ఏంది చెల్లెని తీసుకుపోతావా? ఎందుకు? బావ ఫోన్ చేసిండు, ఇంట్లో జర గొడవలు అవుతున్నాయని. బావ చెప్తే నువ్వొచ్చుడేందన్నా? చెల్లె ఎక్కడికి రాదు, ఇక్కడనే ఉంటది. అద్దు చెల్లె, ఇంట్లో చెల్లె కాబట్టి గొడవలు పెట్టుకున్నాడు అంతరా. దానివల్ల మాకేం గొడవలు లేవు. బావకే ఈ మధ్య ఏదో అయ్యి అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. నువ్వు అవే పట్టించుకోకు. బావకు నేను నచ్చ చెప్తా కదా, చెల్లి ఇక్కడనే ఉండని. చెల్లె గురించి 10 మంది 10 రకాలుగా అనుకుంటే నీ కాపురంలో నిప్పులు వచ్చినట్టు అవుతుందిరా. అన్నా నువ్వు కూడా బావలకనే మాట్లాడుతున్నావేంది? ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా చెల్లె గురించి నీకు తెలియదా? చెల్లె గుణం అసంటిది కాదు. ఆ పరిస్థితి అత్తే ఏం చేయాలనో నేను ఆలోచించుతా. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి చెల్లెని ఇక్కడికి వెళ్ళి తీసుకపోకు. మంది అన్నదే నిజమవుతుంది. అద్దు, చెల్లె నేను ఎక్కడికి పంప, ఇక్కడనే ఉంటది. బావ ఫోన్ చేసిండ్రా. బావకు నేను చెప్పుకుంటా, చెల్లె రాదు. నువ్వు నా మాట ఎప్పుడైనా చెల్లి. బావా నువ్వు ఇద్దరి చెల్లెనైతే మంచిగా చూసుకో. ఏమైందిరా బుజ్జి, మీ చెల్ల ఈయన ఉంటుందటగా, ఏమేమో లొల్లిలు అవుతున్నాయంటగా, ఎందుకు? మా చెల్లెచ్చి ఇక్కడ ఉంటే లొల్లిలు ఎందుకు అవుతున్నాయి మావయ్య? మీకు ఎవరు చెప్పిర్రు? కొడుకు చెప్పిండు. మా చెల్లి మా ఇంట్లో ఉండకపోతే ఎక్కడుంటది? ఇయ్యాల రేపు రోజులు మంచి లేవు. హాస్టల్ అయితే ఎట్లుంటదేమో అని నేనే ఇంట్లో కన్నమ్మా అందరు అంతసేపే ఉంటారు. నీ కొడుకు ఏదో చెప్పిండని నువ్వు నన్న చదువుడేంది మావయ్య?
మా చెల్లె మా ఇంట్లోనే ఉంటది, ఏదైనా చెప్పాలనుకుంటే నీ కొడుకు చెప్పుకో. సరేరా, మీ ఇద్దరి మధ్య నేనెందుకు, మీ లొల్లిలు పెద్దగా అయితే నేను వెళ్ళిపోతున్నా. మా చెల్లెని తీసుకుపోమ్మని మా అన్నకు ఫోన్ చేసినావట. అవును చేసిన, మరి నా ఇంట్లోకి నుంచి నన్నే బొమ్మని దాకా వచ్చినావు. మా అన్న ఏమనుకుంటాడు చెప్పు. ఏమనుకుంటే నాకేంది, మరి నేనేమనుకుంటా అని ఆలోచించినావా? ఇన్ని రోజుల నుంచి మనకు ఒక చిన్న లొల్లైనా అయిందా? మీ చెల్లి ఇంటికి వచ్చింది, మనకు లొల్లి స్టార్ట్ అయింది. ఇగో మళ్ళా చెప్తున్నా, మా చెల్లెని మధ్యలో పెట్టి మనకు గొడవైందని అనకు. లేనిపోని అన్నీ నువ్వే ఉట్టించుకుంటా లొల్లి పెడతాను. నేను లేనిపోనే పెడుతున్నా. కావాలంటే మీ చెల్లెని అడుగు ఎట్లా ప్రవర్తిస్తుందో, అందుకనే చెప్పిన. అది చిన్న పిల్ల, దాని ప్రవర్తన మీద అనుమానం పడుతున్నవేంది? చిన్న పిల్ల అయితే చిన్న పిల్లలాగా ఉండాలి, పెద్ద పెద్ద చేష్టలు చెయ్యొద్దు. సరే, ఇప్పుడు నేను మా చెల్లెని ఇంట్లోకి వెళ్ళి పంపియ్య. దాని పరిస్థితి ఇప్పుడేం మంచలేదు. అది ఎక్కడ పోయి ఉంటది అంటే ఇంతైనా కూడా నీ మాట నేను ఎక్కించుకుంటా అంటున్నావు. అవును, అంతగానో నిజంగా మా చెల్లెకి నువ్వు అంటే ఇష్టం అయితే నేనే నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తా. అంటే ఇంత చెప్పినా నా మాట వినకుండా నువ్వన్నదే చేద్దాం అనుకుంటున్నావు. అంతగానో మీ చెల్లెకి ఇష్టమైతే నన్ను ఇచ్చి పెళ్లి చేస్తావు అంటే నేను బొమ్మలాగా కనబడుతున్నాను మీ ఇద్దరికి, ఒకళ్ళు కాకపోతే ఇంకొల్లని. 10 మంది అనే మాటలు నిజం చెప్తా అంటున్నావు కదా. 10 మంది ఏదో అనుకుంటున్నారని కాదు, నిజంగా మా చెల్లె మనసులా నువ్వే ఉంటే, నీ మీద అంత ఇష్టమే ఉంటే నిన్నే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే దాని పరిస్థితి ఇప్పుడేం మంచలేదు. చెప్పినా నీకు అర్థం కాదు, అందుకే. అట్లని నా జీవితంతో ఆడుకుంటా? ఏం ఆడుకుంటున్నా? మరి నీకు అసలు నేను చెప్పింది అర్థమవుతుందా? అయినా నాకేం బాధ, నీకెందుకు? పిచ్చా నీకేమన్నా? నేను ఏం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ చెల్లెకి ఇట్లా బిహేవ్ చేస్తుంది, మార్చుకో అని చెప్పాలి కానీ ఇంకా మా చెల్లెకి ఇష్టమైతే నిన్నిచ్చి పెళ్లి చేస్తా అని నువ్వు కూడా ఆవుల లెక్కనే మాట్లాడుతున్నావు. అసలు మీ అన్న వచ్చిండా రాలేడా? ఏమంటున్నావు? తీసుకపోవడట్నా? వచ్చిండు, నేను పంపా అని చెప్పిన. ఎందుకు? మళ్ళీ చెప్తాన్నా, మా చెల్లె నా దగ్గరనే ఉంటది, ఎక్కడికి పోదు. చూస్తా, పంపకపోతే నేనే మెడల్ పట్టి బయటకు నూకెత్తా.